హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీస్ వరల్డ్. కాలేజ్ తరపున అయితే మమ్మల్ని గుంటూరు మెడికల్ కాలేజ్కి అయితే తీసుకెళ్లారు ఫ్రెండ్స్. గుంటూరు మెడికల్ కాలేజ్కి ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ మెడ్ఫ్యూజన్ అనే ఎగ్జిబిషన్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో అది చూడడానికి అయితే మమ్మల్ని తీసుకొచ్చారు. మా సార్స్ అండ్ మేడమ్స్ ఇక్కడికైతే మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ కాలేజ్ అయితే 1946లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఈ కాలేజ్ కట్టి 80 years అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. అంటే హాల్ కాదు, వెయిటింగ్ చేయడానికి కొంచెం కూర్చోవాలి. అది వాళ్ళన్నీ కన్ఫర్మ్ చేసి మనీ కట్టారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడు కన్ఫర్మ్ చేశాక లోపలికి ఎంట్రీ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ అయితే 30 సంవత్సరాలకు ఒకసారి పెడతారంట ఫ్రెండ్స్. చాలా రేర్. అందరైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టుంది. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము. మనం లోపలికి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చెట్లు అన్నీ చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చాలా అయితే రష్గా ఉంది. కెమిస్ట్రీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ సైంటిస్ట్ ఇంకా ఫోటో ఫ్రేమ్లో ఫొటోస్ దిగడానికి ఇలా మనకి చాలా టైప్స్ పెట్టారు ఫ్రెండ్స్ ఫొటోస్ దిగడానికి అయితే. ఇదైతే మనకి బయోకెమిస్ట్రీ ఉంది. దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటివి అని క్లారిటీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే లైన్ ఫామ్ చేయాలి. అంత స్పేస్ లేదు ఫ్రెండ్స్. లైన్ ఫామ్ చేసి వరుసగా చూసుకుంటూ పోవాలి. డిఎన్ఏ, రైబోజోమ్స్, ఇలా మనకి చాలా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మైటోకాండ్రియా, లైజోజోమ్స్, ఇవి చాలా క్లారిటీగా పెట్టారు ఫ్రెండ్స్. ఇది అయితే చాలా బాగుంది చూడటానికైతే. చూస్తున్నారు కదా సెల్ టిష్యూస్, డిఎన్ఏ స్ట్రక్చరు, ఇలా మనకి బయోకెమిస్ట్రీలో ఏమేమి ఉంటాయో అన్నీ మనకి అక్కడ విజువల్ రూపంలో పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ మనకి బాగా అర్థమవుతుంది బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అని. చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే ఎవరెవరు ఏమేమి కనిపెట్టారు, ఎవరెవరికి ఏం ప్రైజెస్ వచ్చాయని కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం సిపిఆర్ ఎలా చేయాలి అది కూడా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మా ఫ్రెండ్స్ సిపిఆర్ ఎలా చేస్తున్నారు. మా మేడము మా సార్ అయితే మాకు ఇక్కడ నేర్పిస్తున్నారు సిపిఆర్ ఎలా చేయాలి ఏంటి. మనకైతే ఇక్కడ మనం ఏమడిగినా చాలా ఓర్పుతో మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా అర్థమయ్యేటట్టు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా వాళ్ళు ఏందని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, మన రియల్ హార్ట్ చేతితో పట్టుకొని చూపిస్తున్నారు. మాకైతే చాలా భయం వేసింది ఆ హార్ట్ని చూసిన కానీ. రియల్ హార్ట్ ఫస్ట్ టైం చూడడం ఫ్రెండ్స్. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం దాన్ని రియల్గా చూడడం వల్ల ఫ్రెండ్స్. ఇవైతే డెడ్ బాడీస్ ఎలా ఉంటాయని. మా మేడం అయితే చాలా అలసిపోయారు ఫ్రెండ్స్. చూడండి ఇవి బేబీస్వి. ఒకటి ఆర్గన్ మిస్ అయితే ఇలా మనకి ఎగ్జిబిషన్లో మనకి ప్రజెంట్ చేశారు చూడడానికి. మనకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ముందల వీళ్ళు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడైతే క్రైమ్ సీన్ కూడా ఉంది ఫ్రెండ్స్. క్రైమ్ సీన్ నేను తీలేకపోయాను, బట్ ఇక్కడ మనకి స్కెల్టన్ సమాధిలో ఎలా ఉంటుంది ఏంటి క్రైమ్ సీన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. లోపల మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో ఉంటే మమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి ఎవరు వచ్చి భయపెట్టేశారు ఫ్రెండ్స్. చాలా భయపడ్డాం స్కేరీ హౌస్లో అయితే. కొంచెం ముందరకు వెళ్తే స్కేరీ హౌస్ చాలా భయపడ్డాం మేమైతే. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది భయపడ్డారు, కొంతమంది వాళ్ళనే భయపెట్టారు. మా ఫ్రెండ్స్ చాలా మల్టీ టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఈవెన్ నేను కూడా భయపడ్డాను అనుకోండి.
అసలు ఆ సౌండ్స్ చూశారు కదా, అంత భయం వేసింది. లోపలంతా చీకటి. ఆ మాస్క్ అతనే మమ్మల్ని భయపెట్టాడు. నైస్ నైస్ జాబ్. పిల్లలు భయపడతారు. ఈ స్కేరీ హౌస్లో కూడా మా వాళ్ళు ఫొటోస్ దిగడం వదలలేదు. చూడండి మిర్రర్లో కూడా ఎలా దిగుతున్నారు ఫొటోస్. ఇదైతే చూసారు కదా, ఇవి బేబీవి రియల్ బేబీస్. ఏదో ఒకటి ఆర్గాన్ మిస్ అయితే మనకి అలా చూపిస్తున్నారు. ఇక్కడైతే చాలా చాలా స్కూల్స్ కాలేజెస్ నుంచి చాలామంది పిల్లలు అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ అయితే చూడడానికి, ఈ ఎక్స్పో చూడడానికి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలైనా చాలా చక్కగా లైన్ ఫామ్ చేసి అవి ఇవి చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సైకియాట్రీ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన హెయిర్ ఎందుకు లాస్ అయ్యిద్ది ఏంటి అని ఇలా అయితే ఉంది. వీళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హెయిర్ ఎందుకు లాస్ అయ్యిద్ది, హెయిర్ ఎలా పెరిగిద్ది ఏంటి. బేబీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కాలుతో తన్నడం ఇలా చేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ బేబీ, అది చూపించారు. మా మేడం సార్స్ అయితే తిరిగి తిరిగి అలసిపోయారు. ఇదైతే డ్రగ్స్ అండ్ ది బాడీ. జంక్ ఫుడ్ తినడం వల్ల మన బాడీ ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆల్కహాల్ అవి ఇవి తాగకూడదు. స్టే హెల్దీ. ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. ర్యాబిట్స్ క్యారెట్స్ అవి ఇవి తింటున్నాయి. కొన్ని పడుకున్నాయి, కొన్ని లేచి చూస్తున్నాయి ర్యాబిట్స్. ఇప్పుడైతే మన టీత్ ఎలా ఉంటాయి ఏంటని మనకి టీత్ కైని తినటం వల్ల మనకి అలా అవుతుంది. వాటి మనం స్కల్ రిలీజ్ చేస్తాం. మైనర్ అంటే రిలీజ్ చేస్తారంటే మొత్తం స్కల్ ఓపెన్ చేసుకొని చేయొచ్చు. స్కల్ రిలీజ్ చేస్తే రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కార్డియాలజీ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. చూడండి, మా ఫ్రెండ్స్ వెల్కమ్ చెప్తున్నారు మీకు. మనకి సూచర్స్ ఎలా వేస్తారు, ఆపరేషన్ ఎలా ఏంటి అని మనం డైరెక్ట్గా అయితే చూడలేము. ఇక్కడైతే మనకి ప్లాస్మాలో చూపిస్తున్నారు ఎలా ఆపరేషన్ చేస్తారు ఏంటి అనేది. ఇక్కడ మనకి బయట నుంచి పంపించేది, లోపల నుంచి ఇదిగోండి ఎట్లా వెళ్ళిద్ది ఏంటి అనేది మనకి చూపిస్తున్నారు. ఇవైతే మన ఆర్గాన్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఫీటల్ సర్క్యులేషన్, గర్భ శిశువు రక్త ప్రసరణ ఎలా జరిగిద్ది ఏంటి అనేది మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. సిపిఆర్ ఇక్కడ కూడా చూపిస్తున్నారు ఫ్రెండ్స్, ఎలా చేయాలి అనేది మనకి చెప్తారు. ఎమర్జెన్సీ మెడిసిన్, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటని కూడా చూపిస్తున్నారు. ఇక్కడైతే గేమ్ లాంటివి కూడా పెట్టారు.
అంటే మన మైండ్ ఎలా ఉంది అనేది చెక్. ఓ మై గాడ్, ఇదైతే రియల్ బ్రెయిన్. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు బై మిస్టేక్ నోట్లో కాయిన్ వేసుకుంటే ఎలా తీయాలి ఏందని మనకి సార్ చెప్తున్నారు. అలా బేబీస్ని అలా ప్రెస్ చేస్తే కాయిన్ లోపలిది బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ ఏజ్లో ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. చెట్లు అన్నీ అవి మనకి దేనికి యూస్ అది చాలా చక్కగా తయారు చేశారు. ఇది తయారు చేయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పట్టిందో మరి. ఇంకో కొన్ని ర్యాబిట్స్ లోపల ఉన్నాయి, ఫిషెస్, బేబీ, ఇలా మనకి చాలా రకాలవి ఉన్నాయి. చూసినాంలే ఏమైంది. పులి సింహం టెడ్డీ బేర్, టెడ్డీ బేర్. మనకి ఇక్కడైతే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు, మీరు కూడా వినేసేయండి నాతో పాటు. కొంతమంది అలా ఊపిరి తీసుకునే పిల్లలకి ఏం చేస్తామంటే దానిలో బ్యాగ్ అంటాం. అయితే ఇలా మౌత్ నోస్ రెండు కవర్ చేస్తాం, ఇలా డైరెక్ట్ లంగ్స్లోకి ఎయిర్ పంపిస్తాం. ఇలా పంపించడం వల్ల వాటి మళ్ళీ ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టేస్తాం. కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా మొదలు పెట్టలేకపోతే ఇలా చెస్ట్ కంప్రెషన్స్ యాడ్ చేస్తాం. 1, 2, 3 ఇలా ఈ ప్రాసెస్ 1 minute రిపీట్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు కూడా మనకి ఎయిర్ రెస్పాన్స్ ఇవ్వకపోతే అలా NICUలో పెడతాం. ఇది మొత్తం NICU సెటప్, అది వెంటిలేటర్ అంటాం, దాని ద్వారా ఆక్సిజన్ సప్లై ఇస్తాం. ఇది ఫోటోథెరపీ, దీని ద్వారా జాండిస్ ఉన్న పిల్లలు ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది అంబు బ్యాగ్ అంటాం, ఇది కూడా అంబు బ్యాగ్. అన్నట్టు కదే కాదు, అది అయిపోయి. ఆగు అది పెడతా. 3 months ఎలా ఉంటుంది, 6 months నోట్లో పెట్టేసుకో అక్క. తీసా నాకు చెప్పు. ఆ రెండింటి మధ్యలో అంట. సారీ తొక్కేనా పర్లేదు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడాల్సినవి, కానీ మేమైతే 12కి వచ్చాము. ఈవినింగ్ 5 అయినా కానీ ఇంకా చూడడం అయిపోలేదు. సో అందరు ఇంటికి వెళ్ళాలని అందరం వెళ్ళిపోయాము. మాకు బస్సు వచ్చేసింది, మేము వెళ్ళిపోయాం. ఇలా అయితే మేము వెళ్ళిపోయాం. సో ఇప్పుడైతే మీరు కొన్ని ఫొటోస్ చూసేయండి. అన్నీ నేను కొన్ని ఫొటోస్ తీసాను. సబ్స్క్రైబ్ చేయండి సౌజీస్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
Don't forget to subscribe. Bye guys. Ishq you all.